బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాన్సూన్ సీజన్ ఇండియాలో ఏ లెవెల్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఉత్తరాది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మహారాష్ట్ర ఆ ప్రాంతంలో ఇటువంటి భారీ వర్షాలు పడుతున్నాయని చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ వంతు జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయింది. కిష్త్వార్లో ఆకస్మిక వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల 540 మెగావాట్స్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. బురద రాళ్లు ఒక్కసారిగా విరుచుకుపడడంతో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. బురద రాళ్ల కింద ఏకంగా వాహనాలు కూరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఎక్కడ చూసినా బురద ప్రవాహమే కనిపిస్తుంది. కశ్మీర్ లోయ అనగానే అందమైన ప్రాంతం, చుట్టూతా పచ్చని చెట్లు, ఇంకా చెప్పుకోవాలంటే హిమపాతం, ఏదో మంచు పరుచుకుందేమో, మంచు దుప్పట వేసుకుందేమో అని కనిపించేలా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసేసాయి. ఎక్కడ చూసినా బురద ప్రవాహం ఎక్కడ తరసపడుతుంది. కశ్మీర్ లోయలో కొన్ని చోట్ల బురదలో కూరుకుపోయాయి ఇళ్ళు. బురదలో చాలామంది కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వరద, ఆ తర్వాత బురద, ఇది మిగిల్చిన విషాదం, అది ఆ విలయం, అది ఆ బురదలో ఎన్ని వాహనాలు కూరుకుపోయా అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు జమ్మూ కాశ్మీర్ విలువలాడింది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి ఎటువంటి ముప్పు ఏర్పడిందో మీరు చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్వార్ జిల్లాలో 540 మెగావాట్ల క్వాడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దగ్గర భారీ వర్షం పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం కట్టలు పెంచుకుందా, క్లౌడ్ బర్స్ట్ అయిన సందర్భం మీరు చూడొచ్చు. అక్కడ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందని చెప్పి వరద మనకు కనిపించట్లేదు, నీరు అనేది కాదు అక్కడ కనిపిస్తోంది. బురద ప్రవాహం కనిపిస్తుంది. రోడ్లు తెగిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడున్న ప్రాంతాల ప్రాజెక్ట్ దగ్గర ఉన్న వాహనాలు ఆ బురదలో కూరుకుపోయాయి. కొన్నైతే దాంట్లో కొట్టుకుపోయాయంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ అందరినీ షాక్కి గురిచేస్తూ ఉన్నాయి. ప్రాజెక్ట్ దగ్గర టీఆర్టీ అంటారు, అంటే టెయిల్ రేస్ టనెల్. ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువగా పడింది. ఆ తర్వాత వరద ప్రవాహం వచ్చింది. నిర్మాణంలో ప్రాంతంలోకి నీరు, మట్టి చుట్టుముట్టేశాయి. ఆ రాళ్లు కూడా బండరాలు ఒక్కసారిగా పడడంతో మీరు అదిగో విజువల్ చూడొచ్చు. ఆ వాహనం అక్కడ ఆ బురదలో, ఆ బురదలో కూరుకుపోయింది. అక్కడ పరిస్థితిని అద్దం పడుతుంది ఈ దృశ్యాలు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ये प्रेमनगर है, प्रेमनगर ट्रांसफार्म है यहाँ पे। तो यहाँ पे जो है तो बहुत ही भारी बारिश के कारण बहुत ही पानी बह रहा है ऊपर से, बहुत पानी बह रहा है ऊपर से। ये देखिए, ये मंदिर है प्रेमनगर में, मंदिर के साथ दुनिया ये देखिए कितना पानी बह रहा है ऊपर से। रोड जो है तो रोड बिल्कुल ब्लॉक हो चुकी है यहाँ पे। ये देखिए ऊपर से पानी आ ही जा रहा है अभी। और जो भी लोग, प्रेमनगर है, प्रेमनगर ट्रांसफार्म है यहाँ पे। तो यहाँ पे जो है तो बहुत ही भारी बारिश के कारण बहुत ही पानी बह रहा है ऊपर से। प्रेमनगर है, प्रेमनगर ट्रांसफार्म है यहाँ पे। तो यहाँ पे जो है तो बहुत ही भारी बारिश। ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ లోయలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, దాంట్లో కూరుకుపోయాయి వాహనాల విజువల్స్ మీరు చూడొచ్చు. వాహనాలు అక్కడ కూరుకుపోయాయి. ఆ పెద్ద భారీ వాహనాలు, వాటికి సగానికి పైగా బురద వచ్చేస్తుందంటే పైన ఏ స్థాయిలో వర్షం పడి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ ప్రాజెక్ట్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి అది. వాహనాలు అక్కడికి చేరుకోవడానికి కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ వీలు లేనంత పరిస్థితి అయిపోయింది. భారీ ప్రాజెక్ట్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. 540 మెగావాట్ల ప్రాజెక్ట్ అది. దీంతో ఆ ప్రమాద తీవ్రతను అక్కడ చేరుకున్న వాళ్ళు అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళే ఆ రోడ్లు, దారులన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్ అయిపోయాయి. భారీ పరిమాణంలో కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. వాహనాలు, అక్కడ మిల్లులు, దాంతోపాటు భారీ యంత్రాలు బురద కింద కూరుకుపోయాయి. వీటిని తొలగించే వాహనాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాలతో అక్కడికి చేరుకుంటోంది రెస్క్యూ టీం. రెస్క్యూ ఆపరేషన్ని స్పీడప్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అక్కడికి చేరుకుంది, ఎస్డీఆర్ఎఫ్ అక్కడికి చేరుకుంది.
ఆర్మీ అక్కడికి చేరుకుంది, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆపరేషన్ని స్పీడప్ చేయడం జరిగింది. ముందుగా నీటి ప్రవాహాన్ని, ఆ ఫోర్స్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ప్రాంతంలో కూరుకుపోయిన ఆ వాహనాన్ని వెలికి తీసి, ఆ వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఆ వర్షం అక్కడ విరుచుకుపడింది. మీరు చూడొచ్చు రోడ్ల మీద ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితి ఉన్నాయనేది. చూడండి, అది పూర్తిగా కోత కోసేస్తుంది. ఏకంగా అటుగా వెళుతున్న ఆ ప్రవాహం ఒక్కసారిగా దారి తప్పి కట్టలు తెంచుకుని రోడ్డు మీదకి వచ్చిందా. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు, బురద, మట్టి, అక్కడ జేసీబీలని కావచ్చు, లేకపోతే ఆ సిమెంట్ మిక్సింగ్ ఆ మెషిన్స్ని కావచ్చు, ఆ వెహికల్స్ని కావచ్చు, పెద్ద పెద్ద జేసీబీలు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పి అర్థమైందో కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టేశారు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి. అలా కొంతమంది తమ ప్రాణాలను దక్కించుకోగలిగారు. కానీ అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశం లేని వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయ్యాయి. అధికారులు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేయడం జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. बहुत भारी बारिश हो रही है और कोई भी दुर्घटना हो सकती है ऐसे में बाहर निकलने से, इसलिए बाहर कोई भी ना निकले, अपने अपने घरों में ही रहें। जो जहाँ पे है वहीं पे सेफ जगह पे रहें। ये देखिए जो गाड़ियाँ जो है तो गाड़ियाँ फंस चुकी हैं कुछ यहाँ पे। ये देखिए I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.